హలో అండి, ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇది వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అయితే మనకి టెంపుల్ అనేది వస్తుందన్నమాట. ఇది టెంపరీగా కట్టిన టెంపుల్ ఏంటండి, పక్కనే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబాగారు మనకి తిరగలు తిప్పుతున్నట్టుగా దర్శనం అయితే ఇస్తున్నారనమాట. ఒక భక్తుడికి కలలో ఆయన ఇదే విధంగా దర్శనం అయితే ఇచ్చారంటండి. అందుకని ఆ భక్తుడు తిరగలు తిప్పుతున్నట్టుగానే బాబాగారిని ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేశారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబాగారు ఉయ్యల సేవలో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి. నిజంగా ఉయ్యలు ఊపుతుంటే బాబాగారికి ఉయ్యల సేవ చేసినట్టుగానే అనిపించింది. తరువాత బాబాగారి కీర్తనలు కూడా పాడుకుంటున్నారండి ఇక్కడ అందరూ కూడాను. ప్రతి వారం అక్క వాళ్ళందరూ కూడా ప్రతి గురువారం వస్తారంట, ఇక్కడ సేవ అయితే చేస్తూ ఉంటారంట. నేను కూడా వెళ్ళాను కాబట్టి వాళ్ళతో కలిసి నేను కూడా బాబాగారి కీర్తనలు అయితే పాడానండి. మీరు కూడా విని ఎలా ఉన్నాయో చెప్పండి. నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనేకాశుతరంగ లీలా విలాసై సమావిష్కృతేశానవస్వప్రభావం అహం భావహీనం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా విశ్వమారామేవాభిరామం సదా. విన్నారు కదండి, అలా బాబాగారి కీర్తనలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నదానం అయితే జరుగుతుందంటండి. అందుకని మేము కూడా అన్నదానంలో భోజనాలు అయితే చేసేసాము. మా చిన్నబ్బాయి అందరినీ అక్కడ అలా వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదండి బిల్డింగ్, అదే బాబాగారి కోసం కడుతున్న కొత్త కన్స్ట్రక్షన్ అనమాట అండి. మేము ఉన్నప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మేము వచ్చేసాక అది కంప్లీట్ అయిపోయిందంటండి. నవంబర్ నెలలో 8, 9, 10 రోజులు 3 రోజులు కూడా బాబాగారికి అక్కడ పూజలు హోమాలు జరిగాయంటండి. ఈ విధంగా బాబాగారిని అలంకరించి చాలా ప్రశాంతంగా 3 రోజులు కూడా చాలా మంచిగా పూజలు అవి చేసుకున్నారంట. నాకు ఫొటోస్ ఇంకా వీడియోస్ని షేర్ చేయమంటే ఈ విధంగా షేర్ చేశారనమాట అండి. చూస్తున్నారు కదండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా రంపచోడవరం ఏరియా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ బాబాగారిని దర్శనం అయితే చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.